संबंधाने सैतानाला विरोध करून त्याच्याशी वाद घातला, तेव्हा त्याला दोषी ठरवून त्याची निंदा करण्यास तो धजला नाही, तर प्रभू तुला धमकवो एवढेच तो म्हणाला. ఇక్కడ అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభు నిన్ను గద్దించుగాక అన్నాడు. मोशे जेव्हा शरीर संबंधाने सैतानाला मिखाएल विरोध करून वाद झाला, तेव्हा त्याला दोषी ठरवून त्याची ఇప్పుడు ఆ రూపాంతరపు కొండ మీదకి మోషే ఏలియాలు ఏ దేహంతో వచ్చారు? त्या रूपांतर जेव्हा येशू ख्रिस्ताचं जेव्हा झालं, तेव्हा मोशे आणि एली कुठल्या याच्या देहामध्ये आले? వారు ఆత్మలుగా వచ్చారా, శరీరంతో వచ్చారా? शरीराने आले का आत्मेने आले? దేహ మోషే రూపంలో. మోషే శరీరం గురించి మిఖాయేలు అపవాది తర్కించాడు. ఏమని అపవాది ఏమని తర్కించాడు? మిఖాయేలు ఏం తర్కించాడంటే, మోషే చనిపోయినప్పుడు మోషే శరీరం ఎక్కడికి పోవాలి? మట్టిలోకి వెళ్ళాలి. ఏంటండి? అతడు పాతాళంలో బంధించబడాలి. ఎందుకంటే మోషే కూడా పాపం చేశాడు కదా. మోషే पण पाप केलंय ना. మోషే కూడా పాపం చేశాడు కాబట్టి పాపం వల్ల ఏమొచ్చింది? ఇప్పుడు ఆయనకి మరణం వచ్చింది. కాబట్టి మరణించిన ప్రతి ఒక్కరు ఎవరి ఆధీనంలో ఉన్నారు? పాతాళంలో సాతాను యొక్క అధికారం కింద ఉన్నారు. మోషేని आपल्याला पाप केल्यामुळे त्याला मरणामुळे त्याला పాతాళానికి जाणं भाग होतं. సంసోను, దావీదు, యెఫ్తా, గిద్యోను, బారాకు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప యోధులే, గొప్ప గొప్ప రాజ్యాలు జయించిన వారు, సింహాలను నోరు మూసిన వాళ్ళే, సింహాన్ని చీల్చిన వారే. అయినప్పటికీ మరణించి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు పాతాళానికి వెళ్ళారు. పాతాళాमध्ये गेलेला आहे. వారి శరీరాలు కూడా त्यांचे शरीरही तिथे गेलेला आहे, బంధించబడ్డాయి. సాతాను అధికారం మీద పోయాయి వారి ఆత్మలు, వారి శరీరాలు కూడా పోయాయి. అప్పుడు మీకు డౌట్ వస్తుంది, అదే నేను ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను ఉంది కదా, మరి మరి పాపంలో మరణించిన ఆత్మ కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందా? అలా కాదు దాని అర్థం. పిల్లల ఇక్కడ మోషే శరీరం గురించి తర్కించినప్పుడు ఆ శరీరము గురించి మిఖాయేలు తీసుకెళ్ళాడు. మిఖాయేల్ त्या శరీరాला घेऊन गेलेला आहे. కాబట్టి ఇప్పుడు మోషే మరియు ఏలియా కూడా శరీరంతో వాడు అక్కడ యేసు దగ్గరికి వారు వచ్చారు. వాళ్ళు ఎందుకంటే స్వయంగా వాళ్ళు చూశారు. ఎవరు? मिखाएलने जेव्हा शरीर घेऊन गेला, దర్శనం కాదు, వాళ్ళు చూస్తారు. येशूचं रूपांतर झालं, तेव्हा मोशे शरीर धारण करून त्याच्या समोर आले. ఇప్పుడు మీరు అర్థం చేసుకోనండి, ఎందుకనంటే ఎందుకు సాతాను మోషే శరీరం గురించి మిఖాయేలుతో ఎందుకు వాడు వాదించాడు, లేదా ఎందుకు తర్కణ జరిగిందంటే, అధికారం అంతా ఎవరి చేతిలో ఉందంటే, భూమి కింద పాతాళం యొక్క అధికారం ఎవరి చేతి కింద ఉందంటే సాతాను యొక్క చేతి కింద ఉంది. वाद का घडत होता? कारण या जमिनीवरची सत्ता सैतानाकडे. కొన్నిసార్లు మీరు ఏమనుకుంటారంటే, काय समजता, దేవుడు తాను ఒక బలహీనుడితోటి, ఒక చేతకాని వాడితోటి ఆయన పోటీ పడ్డాడు. అశక్త మానసాల పరమేశ్వర్ काय करू शकत नाही. ఒక బాక్సింగ్ చేసినా, కరాటే చేసినా, ఏం చేసినా సమ వెయిట్, సమ జోడి, సమ శక్తి కలిగిన వాళ్ళతో ఫైట్ చేయాలి. అశక్త మానసాची कोणी బాక్సింగ్ खेळू शकत नाही. దేవునికి సాతానుకు ఉన్నటువంటి సామర్థ్యం యొక్క డిఫరెన్స్ ఏంటో తెలుసా? దేవాचा आणि सैतानाचा डिफरन्स काय माहितीये का? సేమ్. సాతాను దేవుడు ఒకే సామర్థ్యం కలిగి ఉన్నారు. दोघे एकाच साम्राज्यात असतात. అయితే దేవుడు కలిగిన సామర్థ్యము, సాతాను కలిగిన సామర్థ్యంలో డిఫరెన్స్ ఏంటంటే, దేవుడు సృష్టికర్త. दोघांमधला फरक म्हणजे देवाने सृष्टी निर्माण केली, సాతానుడు సృష్టికర్త కాదు. सैतान सृष्टिकर्ता नाहीये. ఆమేన్. వాడు కేవలం సృష్టిని వాడు ఉపయోగించుకుని పాడు చేస్తాడు. ज्याने परमेश्वराने जे निर्माण केले त्याचा वापर करून त्याचा नाश करण्यासाठी सैतान आहे. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, ఏమని చదవమంటే, ఆయన చూడగానే చచ్చిన వారి వల్ల ఆయన పాదం మీద పడితిని. మోషేच्या शरीर संबंधाने सैतानाने विरोध करून त्याला वाद घातला. యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. तेव्हा आम्ही पाहिले, मेल्यासारखा त्याच्या पायाजवळ पडलो. योहान जेव्हा
నేను ఆయన చూడగానే చచ్చిన వారిని ఆయన పాదముల మీద పడితే ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము. त्याने मला उजवा हात माझ्यावर ठेवून मला म्हटले, भिवू नकोस. కొంచెం మనసు పెట్టి వినాలి. అత్యంత ప్రాముఖ్యమైన సిస్టర్ గారు బయటికి వెళ్ళిపోయారు, ఆ బ్రదర్ విశ్వాసం బయటికి వెళ్ళిపోయాడు. విశ్వాసం కూడా వినాలి. మాకు విశ్వాసం ఉన్నాడు ఇంటికాడ. మేము తెలుగు వాళ్ళం కాబట్టి విశ్వాసము అన్నాము, మీరు హిందీ వాళ్ళు కాబట్టి విశ్వాస్ అన్నారు. అంతే. విశ్వాస్ బయటికి వెళ్ళిపోయాడమ్మా. సరే, ఓకే, పని మీద బయటికి వెళ్ళి ఉంటాడు. సిస్టర్ మీరేనండి. నేను ఆయన చూడగానే చచ్చిన వారు ఆయన పాదముల మీద పడితే ఆయన తన కుడి చేతి నా మీద వచ్చి నాతో ఇట్లా నేను భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. मी त्याला पाहिले तेव्हा मी मेल्यासारखा त्याच्या पायाजवळ पडलो. मग त्याने आपला उजवा हात माझ्यावर ठेवून म्हटले, भिवू नकोस, जो पहिला व शेवटला जो जिवंत तो मी आहे. मी मेलो होतो तरी पहा, मी युगानुयुग जिवंत आहे. ఎవరైనా कोण तो? యేసుప్రభువే కదండి. అల్ఫయు ఒమేగయు ఆయనే, अल्फा ओमेगा तोच आहे, ఆదియు అంతము ఆయనే, आदि अंत तोच आहे, మొదటివాడు కడపటివాడు ఆయనే, सुरुवाती आणि शेवट तोच आहे, ఏమండి జీవించువాడును ఆయనే, जिवंत असलेला तो आहे. మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. मृतातून परत आलेला युगानुयुग जिवंत असा. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. सैतान म्हणतो, हे पाताळाचं सर्व माझ्या स्वाधीन असलेले, మరణము యొక్కయు मेलेले, పాతాళ లోకము యొక్కయు पाताळामध्ये असलेले తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. सर्वांच्या किल्ल्या माझ्या जवळ. ఈ చేతిలోకి ఎలా వచ్చాయి? అసలు ఇంతకుముందు ఎవరి చేతిలో ఉన్నాయి? हे चाव्या अगोदर कुणाकडे होत्या? मग अधोलोकाच्या चाव्या. ఇప్పుడు మరణం యొక్క తాళం చేతులు ఎవరి చేతిలో ఉన్నాయి? मरणाच्या పాతాళ లోకం యొక్క తాళం చేతులు ఎవరు ఉన్నాయి? अधोलोकाच्या चाव्या कुणाकडे आहेत? కాబట్టి కదా మరి ఇప్పుడు మోషే శరీరం గురించి సాతాను తర్కించింది కదా, ఇది నాది అన్నది. म्हणून मोशेच्या शरीराला तो वाद घालत आहे, हे माझा आहे. ఎందుకంటే మోషే కూడా మనిషి కదా, పాపంలోనే పుట్టాడు కదా, పాపంలోనే పెరిగాడు, పాపంలోనే జన్మించాడు, పాపంలోనే చచ్చిపోయాడు. मोशे माणसामध्ये राहिलेला, माणसातून मेलेला आणि पापामध्ये जगलेला होता. మరి ఇప్పుడు మరణించి పాపం వల్ల చేత మరణించిన ప్రతి వ్యక్తి పాతాళానికి వెళ్ళాలి. मरण पावलेले प्रत्येक व्यक्ती अधोलोकात गेलीच पाहिजे. ఎవడు డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళడానికి देवाकडे जाणार कोण? ఎందుకంటే ఆ దేవుని దగ్గరికి వెళ్ళే మార్గాన్ని మనిషి చెరిపేసుకున్నాడు పాపం వల్ల. देवाकडे जाण्याचा मार्ग. కాబట్టి మరణ వేదన, అందుకంటే మరణ వేదన దేవుడు మరణం ఆయన బంధించుట అసాధ్యం. కాబట్టి దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపాను. గత రాత్రి కదండి. म्हणून परमेश्वर काल आपण पाहिलं की मरणातून तो उठवलेला असा आहे. ఎందుకంటే ఆయన పాపం వల్ల పుట్టినవాడు కాదు. कारण तो ఎందుకంటే సాతానుడు కూడా యేసుని అడిగాడు, చాలా అడిగాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే ఆయన దేవుని కుమారుడే. భూమి మీద దెయ్యాలు పట్టిన వాళ్ళందరూ కూడా అన్నారు, సర్వోన్నతుని దేవుని కుమారుడు, మాతో నీకేమి పని, నీ సమయం ఇంకనూ రాలేదు, అప్పుడే మమ్మల్ని నశింపజేయ వచ్చిందని అడిగారా? దెయ్యాలు ఆయన గుర్తించాయా? దెయ్యము చూసి ఆయన చూసి వణికాయా? घाबरले का? మరి ఇప్పుడు ఆయన పాతాళానికి వెళ్ళినప్పుడు అధోలోకానికి गेले असताना ఇప్పుడు ప్రతి ఒక్కరిని పాతాళంలో బంధించాడు సాతానుడు. కానీ యేసుకృష్ణ ఎందుకు బంధించలేకపోయాడు అంటే, యేసుక్రీస్తుला అధోలోకాमध्ये का ఆయన అన్నాడు, నా ప్రాణం పెట్టుటకును తిరిగి దాన్ని తీసుకుంటూ నాకు అధికారం కలదన్నాడు. तो म्हणतो, प्राण घेण्याचा आणि प्राण देण्याचा अधिकार माझ्याकडे आहे. నా అంతటి నేనే నా ప్రాణం పెడతాను కానీ ఎవడు నా ప్రాణం తీయడు అన్నాడు. मी ठेवत आहे, माझा प्राण कोणी घेऊ शकत नाही. నన్ను సమాధిలో మీరు పెట్టిన నేను 3వ దినాన తిరిగి లేస్తానన్నాడు. मला समाधीमध्ये
तरी ठेवलं तरी मी तिसऱ्या दिवशी కాబట్టి సాతానుడు ఏమనుకున్నాడంటే అందరిలాంటి మనుషుడే యేసుక్రీస్తు అనుకున్నాడు. शैतान पण असं समजला की येशू ख्रिस्त కాబట్టి ఆయన పాతాళానికి వెళ్ళినప్పుడు సాతానుడు ఏమనుకున్నాడంటే పాతాళానికే వస్తాడు కదా అని ఎదురు చూశాడు. शैतान असं समजून घेतलं की येशू ख्रिस्त मेला तरी కానీ ఆయన మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చేతులు తీసుకుని तो अधोलोकातून किल्ल्या घेऊन तो बाहेर आलेला. ఆయన మరణాన్ని పాతాళాన్ని జయించాడు. तो मरणावर अधोलोकातून विजय मिळवला. ఆయన సమాధిని జయించాడు, మరణాన్ని జయించాడు, పాతాళాన్ని జయించాడు. ఆయన तो अधोलोकाला जिंकलेला आहे. शैतान ఇక ఎవరు కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరు కూడా పాతాళములో బంధించబడరు. म्हणून ख्रिस्तावर विश्वास ठेवणारे క్రీస్తు రక్తంలో కడబడిన ప్రతి ఒక్కరూ పరదైసులో విశ్రాంతిలో ఉంటారు. कोणी परमेश्वराच्या रक्ताद्वारे जे शुद्ध झाले त्यांनी कुठल्याही शैतानाच्या క్రీస్తు వచ్చి రక్తము కాచి గొర్రె పిల్లగా ఆయన వధించబడే వరకు పాత నిబంధన భక్తులందరూ కూడా పాతాళములో బంధించబడిన ఆత్మలుగా ఉన్నారు. अधोलोकामध्ये ख्रिस्ताच्या अगोदर असलेले सर्व लोक ఎప్పుడైతే క్రీస్తు కలువరి శిలువలో మరణించి తన ప్రాణాన్ని అప్పగించుకున్నప్పుడు సమాధులు తెరవబడ్డాయి. जेव्हा येशू ख्रिस्त वधस्तंभावर ठेवला गेला त्याचं रक्त सांडलं गेलं. అనేక మంది పరిశుద్ధులు లేచి యెరూషలేము పట్టణమునకు వచ్చి पुष्कळ जण अधोलोकातून उठून వారు సంచరించారు. त्याच्या जवळ ఎన్ని దినాలు సంచరించారు వాళ్ళు? किती दिवस त्याच्या सोबत होते. చక్కని మాటలు ఉన్నాయండి. యేసు ప్రభు పాతాళానికి వెళ్ళి పడుకుని రాలేదండి ఇక్కడ ఆయన. अधोलोकामध्ये काय त्याने झोपून आलेले नाही. పాతాళానికి వెళ్ళి ఆయన పడుకుని రాలేదండి, 3 రోజులు పడుకుని రాలేదండి ఆయన. పాతాళంలో ఎవరున్నారు? ఆదాము మొదలుకొని अधोलोकामध्ये कोण? ఆదాము మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆ కోడలేకయు గొర్రెలేకయు మేకలేకయు ఎట్లేక రక్తము కింద మైలుపరచబడినటువంటి ఆ బూడిద కింద దాచబడిన పరిశుద్ధులను విమోచించడానికి యేసుక్రీస్తు పాతాళ లోకానికి వెళ్ళాడు. अधोलोकामध्ये गेला कारण హల్లెలూయా. ఆయన చనిపోయిన వెంటనే సమాధులు తెరవబడ్డాయి. त्यांनी मेल्यावेळेला सर्वजण समाधी आदरलेले. చూడండి ఒకసారి మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 నుంచి చదువుదాం. 7वा अध्याय 45 సామెతల గ్రంథం 27:45. 28 अध्याय मत्तई 28 27:45. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మిన ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తానని బిగ్గరగా కేకలు వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచితున్న అర్థము. అక్కడ నిలిచిన వాళ్ళు కొందరు మాట విని ఇతడు ఏలీ అని పిలుచుచున్నాడని. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకాల నుంచి రెల్లు తగిలించి ఆయన త్రాగనిచ్చాను. తక్కిన వారు ఓడకుండి ఏలియా అతను రక్షింపవచ్చునేమో చూతుమని. ఎందుకు వీళ్ళు ఏలియా ఏలియా అని గురించి కలవరిస్తున్నారు వీళ్ళు? ఆనాటి యోధ మత పెద్దలు యోధ మత నాయకులు ఏలి ఏలి అని ఆయన అంటుంటే నా దేవా అంటుంటే వీళ్ళు అన్నారు ఏలి వస్తాడేమో. येशू माझे देवा म्हणताना लोक असं ఏలియా వచ్చి त्याला सोडवणार आहे का? ఏలియా పిలుస్తున్నాడు ఈయన. ఒకవేళ ఏలియా వచ్చి ఇతను రక్షిస్తాడు నేను एलिया येऊन सोडवणार आहे असं लोकांना वाटलं అని వాళ్ళు అనుకుంటున్నారంటండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాం. येशू मोठ्याने ओरडून आपला అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింది వరకు రెండుగా చినిగాను. భూమి వనకెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత వెయిట్ చేశారు. లేచారు కానీ ఏం చేశారు? ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు ఆగపడిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధనలో పరిశుద్ధులు అనేకులు లేచారంట. అందులో ఎవరెవరు ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఓ మొత్తం అందరూ లేచి అబ్రహాము శారా ఇస్సాకు యాకోబు దావీదు వాళ్ళందరూ లేచి పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి వారు ఎన్ని దినాలు ఉన్నారంటే 40 దినాలు ఉన్నారంట. आणि ते पुनरुत्थानानंतर थडग्यातून निघून पवित्र नगरात गेले आणि अनेकांना दिसले. అది మొదటి పునరుత్థానం. तेच पहिलं पुनरुत्थान आहे. వింటున్నారండి? ఇప్పుడు మనం వెళ్ళేది రెండవ పునరుత్థానం. అయితే బైబిల్ చెప్తుంది మొదటి పునరుత్థానంలో పాలు పొందేవారు ధన్యులని రాయబడింది. అదే కొత్త నిబంధనలో మొదటి పునరుత్థానం ఎవరంటే ఇప్పుడు క్రీస్తునందు నిద్రించిన వారు. హల్లెలూయా.
మనందరము క్రీస్తు రక్తములో కడగబడి ఇప్పుడు మనం మరణించాం కదా మనం మరణించి ఎక్కడికి వెళ్తాం? పాతాళానికి వెళ్తామా, పరదేశకి వెళ్తాం? आपण मेल्यानंतर कुठे जाणार आहे आपल्याला माहिती आहे ना? 3 ప్లేస్లు ఉన్నాయి: పాతాళము, పరదేశం, పరలోకం. అధోలోకాत आणि परदेशामध्ये బైబిల్ ఏంటంటే క్రింది ఉన్న పాతాళం తప్పించుకొనవలని సామెతల గ్రంథం 15వ అధ్యాయం ఉంటుంది. క్రింది ఉన్న పాతాళం తప్పించుకొనవలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గం నడుచుకుంటాడు. కింద ఉంది అధోలోక, పాతాళం. పరలోకం ఎక్కడ ఉంది? పైన ఉంది. మనం ఎక్కడున్నాము ఇప్పుడు? భూమి మీద ఉంటాం. భూమి మీద ఉన్నాం. క్రీస్తునందు నిద్రించిన వారు పాతాళానికి వెళ్తారా, పరలోకానికి వెళ్తారా? పరలోకం ఉంది, భూమి ఉంది, పాతాళం ఉంది. ఇంకో ప్లేస్ చెప్పలేదు, అదేంటంటే పరదైసు, ప్యారడైజ్, పారదైసు. ఇప్పుడు క్రీస్తునందు నిద్రించిన వారు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు పరలోకానికి కాదు, పరదైస్కి వెళ్తారు. పరదైస్ అనేది ఏంటి? ప్యారడైజ్ అంటే ఏంటి? పరదైస్ అంటే ఏంటంటే పరిశుద్ధులు విశ్రాంతి తీసుకునే స్థలం. అది పవిత్ర లోక విశ్రాంతి घेण्याचं स्थान म्हणजे వారు వివాహానికి వెళ్లే ముందు విడిది గదిలో పెట్టిన చుట్టాలు, పెళ్లికి వీళ్ళు పేరెంటాలు అంటారు కదా, చుట్టాలు అంటారు కదా. మీరు కూడా వెళ్ళారు. लग्न अगोदर जे विवाह जिथं होतं त्याच्या अगोदर कुठे ठेवलं जातं ना पाहुणे मंडळीला. ఇప్పుడు వీళ్ళు అమ్మాయిని తీసుకుని వైజాగ్ వెళ్తారు. వైజాగ్ వెళ్ళిన వెంటనే పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళిపోతారా? आता आपण लग्नासाठी जाणार आहे వైజాగ్ला, आपण डायरेक्ट का त्यांच्या घरी जाणार का? మధ్యలో ఎక్కడో విడిదిస్తారు కదండి. मध्ये कुठेतरी थांबणार ना आपण? విడిదిస్తారు కదండి. थांबणार ना. విడిదిచ్చిన తర్వాత పెళ్ళికొడుకు వచ్చి స్టేజ్ మీద కూర్చున్న తర్వాత అప్పుడు ఈ విడిది గది నుంచి పిల్లని తీసుకుని పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్తాం. मग आपण लग्न मंडपामध्ये वर जिथं आहे तिथं आपण तिथे जा. విడిది గది కాడికి ఎవరు వస్తారు? మన పాత చుట్టాలు, పాత బంధువులు అందరూ వచ్చి అక్కడ వెయిట్ చేస్తాం కదా. जुने लोक सगळे आपली वाट చేస్తాం కదా. మరి ఇప్పుడు యేసు ప్రభు పెండ్లి కుమారుడిగా మధ్యాకాశం రాబోతున్నాడు. మరి పెళ్లి పెద్దలందరూ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు పరదేశంలో ఉన్నారు. వాళ్ళు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? పెళ్లి కూతురు కోసం వెయిట్ చేస్తున్నారు. ఎవరా పెళ్లి కూతురు? మనమే పెళ్లి కూతురు. సజీవమైన నిలిచుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము గాని ఆ పాఠముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీద సజీవమే నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశమడం మీదకి మేఘముల మీద మనం కొనిపోకూడదుము. కాగా సదాకాలం ప్రభుతో కూడా చిన్న పాట పాడతాను చూడ, చిన్న చరణ పాడతాను. గొర్రె పిల్ల వివాహపు సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తానే సిద్ధపరచుకొని ఉన్నది. ఆయన భార్య తన్ను తానే సిద్ధపరచుకొని ఉన్నది. గొర్రె పిల్ల వివాహపు సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తానే సిద్ధపరచుకొని ఉన్నది. ప్రకాశమానములు నిర్మలమైన వస్త్రములు, ప్రకాశమానములు నిర్మలమైన వస్త్రములు, సన్నని నార బట్టలు ధరించుటకివ్వబడెను. సన్నని నార బట్టలు ధరించుటకివ్వబడెను. పరిశుద్ధుల నీతి క్రియలే ప్రశస్త వస్త్రములు, పరిశుద్ధుల నీతి క్రియలే ప్రశస్త వస్త్రములు. గొర్రె పిల్ల వివాహపు
సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తానే సిద్ధపరచుకొని ఉన్నది. ఆయన భార్య తన్ను తానే సిద్ధపరచుకొని ఉన్నది. నూతన యెరూషలేము, ఆ పరిశుద్ధ పట్టణము, నూతన యెరూషలేము, ఆ పరిశుద్ధ పట్టణము, పెండ్లి కుమార్తె వలె పరము నుండి వచ్చుచున్నది. పెండ్లి కుమార్తె వలె పరము నుండి వచ్చుచున్నది. అదిగో నా యావే నివాసము మనుషులలో ఉన్నది. అదిగో నా యావే నివాసము మనుషులలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రె పిల్ల వివాహపు సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను. నేను పాడిన పాట మొత్తం వాక్యమే. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. ఎందుకంటే క్రైస్తవులుగా మనకు గొప్ప నిరీక్షణ. మహిమ పెళ్ళికి అందరం వెళ్తాం, నేను వస్తాను, పిల్లపైన వస్తాను మహిమ పెళ్ళికి నేను. ఎందుకంటే వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు అక్కడ చదువుకున్నాను. 82, 83, 84 టైంలో నేను అక్కడ చదువుకున్నాను. నాకు చదువు సరిగ్గా ఎక్కలే. చదువుకున్నామంటే నాకు చాలా ఇష్టం. సో ఎందుకు చెప్తున్నానంటే, ఒక పెళ్ళి ఏం చూపిస్తుందంటే సంఘానికి క్రీస్తుకున్న సంబంధాన్ని చూపిస్తుంది. ఒక సిద్ధపాటు, పరిశుద్ధుల నీతి క్రియలే ప్రశస్త వస్త్రాలు, పట్టుబట్టలు కాదండి, నగలు నాణ్యాలు వేసుకుని వజ్రాలు పెట్టుకుని అలంకరించుకోవడం కాదండి, వాక్యముతో అలంకరించుకోవాలండి. నీ చూపు వాక్యం. కళ్ళకి కాటుక పెట్టుకోమంటే కాటికి కాదండి, వాక్యం అనే కాటుక. నీతి అనే మైమరుపు, రక్షణ స్థిరస్థానం, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే కటకం, సమాధాన స్వాతంత్రం సిద్ధపరచని జోడు, నీతి అనే మైమరుపు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, నేను ఏదో మంచి ప్రసంగికుడు కాదు, కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, యేసు క్రీస్తు కృప చేత రక్షించబడ్డాను. మనం ఎక్కడికి వచ్చాము? పాతాళం. పాతాళం. ఇప్పుడు పాతాళము సాతానుడి స్వాధీనంలో ఉందా, దేవుని క్రీస్తు యొక్క స్వాధీనంలో ఉందా? క్రీస్తు స్వాధీనం ఉందని చెప్పండి, తెలుగు చెవులు చెప్పండి. ఇక క్రీస్తునందు మృతులైన వారు ఎవరో పాతాళానికి వెళ్ళే అవకాశమే. మరి పాపలు ఎక్కడ ఉంటారండి? చచ్చిపోయిన వాళ్ళు. పాపంలో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ ఉంటారంటే, పాపంలో చచ్చిపోతే, తాగుబోతుగా చచ్చిపోతే. అనుకుంటారు తాగుబోతులు పరలోకం వెళ్ళిపోతారు. दारू पिलेले का स्वर्गामध्ये जाणार आहेत का? దొంగలు పరలోకం వెళ్ళిపోతారా? चोर स्वर्गात जाणार आहेत का? చుట్టూ సిగరెట్లు కాల్చి పరలోకం వెళ్ళిపోతారా? సిగరెట్ పిలేले स्वर्गात जाणार आहेत का? మాట్లాడలేదు. మీరు వెళ్తారా అని అడుగుతున్నాను. ఎవరైనా బైబిల్ చెప్పింది, పాస్టర్ గారు కలిసి బైబిల్లో చెప్పింది, बायबलच सांगितलेलं आहे. వ్యభిచారులు వెళ్ళిపోతారు పరలోకం? व्यभिचार केलेले स्वर्गात जाणार आहेत का? కాదండి, ఎవరండి? సినిమాలు చూసి వాళ్ళు వెళ్తారు. పోనీ सिनेमा पाहणारे स्वर्गात जाणार आहेत का? వెళ్తారండి. సీరియల్ చూసి వాళ్ళు వెళ్తారు. పోనీ सिरियल बघणारे जाणार आहेत का? అన్ని ఎలా మానుతామండి? అన్ని ఎలా మానుతామండి? అసలు ఈ మానగలమండి అనుకుంటారు కదా. ఇంకా కఠినమైన మాటలు ఉన్నాయి నా దగ్గర, ఇంకా బాగా కఠినమైన ఉన్నాయి. మీరు సాయంత్రం నవ్వరు. నేను ఇప్పుడు తాగుబోతుల గురించి తాగుబోతులు మాత్రమే చెప్పాను. నేను సాయంత్రం మాట్లాడాను అనుకోండి, ఎవ్వరూ నవ్వరు అంటారు. ఎందుకంటే వధువు అంటే మడత, మచ్చ, డాగు, కలంకము లేని, वधू म्हणजे कुठलाही डाग नसलेला, నిష్కలంకమైనది, निष्कलंक असलेला.
ఎందుకంటే ఆ స్వచ్ఛత, నాణ్యత, ఆ కన్యత్వము, ఆ యొక్క ఒరిజినస్ అనేది లేకపోతే క్రీస్తు कन्याला ఇష్టపడ్డాడు. कुठले डाग सुरक्षित नसलेले ఆ కన్యత్వం ఏదో కాదు, వాక్యమే. ते म्हणजे वचन. దేవుడు మనకి ఇచ్చిన కన్యత్వం ఏంటంటే देवाने दिलेलं वधू म्हणजे వాక్యం అండి. वचन आहे. హల్లెలూయా. సరే పిల్లలు, ఆయన అంటున్నాడు పాతాళం యొక్క మరణం యొక్క పాతాళం యొక్క తాళ చేతులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఇంకొంచెం చెప్తున్నాడు. ప్రకటన 1:18 నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడు, మృతుడైతే కానీ ఇదిగో యుగ యుగంలో సజీవుడైనాను. మరి మరణం ఎక్కయో పాతాళలోకం ఎక్కయో తాళపు చేతులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతుల్లో చూసిన 7 నక్షత్రములు కూర్చిన మర్మములను, 7 నక్షత్రములు కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 నక్షత్రములు 7 तारे 7 मंडळाचे दूत असे आहे. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 समय 7 సంఘములు. आपल्या त्या 7 मंडळ आहे. హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ నేను ముగిస్తాను. इथं मी संपवतोय. ఎందుకు అనంటే का म्हणजे బైబిల్లో మనం ఎక్కడున్నాం, మనం ఎక్కడ జీవిస్తున్నాం, आपण మనం कुठं ఏమై आहे, ఉన్నాం, कुठं जग, మనం ఎలా ప్రభువుని రాకడని ఎదుర్కోవాలి, आपण ఎలా देवाला సిద్ధపడాలి. कसं वाट पाहिली पाहिजे. 2 విషయాలు అయితే ఖచ్చితం. ఒకటి, 2 विषय. ప్రభు రాకడా, లేకపోతే చెప్పండి, येशू ख्रिस्त आपल्याकडे येईल किंवा आपण ప్రభు त्याच्या రాకడా, లేకపోతే మనం మనం పోకడా. ఏదో ఒకటి జరుగుతుందో జరగదండి. कुठल्यापैकी एक गोष्ट होणार. నువ్వు బ్రతికినంత కాలం ఆయన రాకడ కొరకు అతను చూడాలి. तुम्ही जिवंत ఒకవేళ असापर्यंत నువ్వు బ్రతికిన त्याची కాలంలో वाट ఆయన पाहिली పోతే पाहिजे. నువ్వే जर అక్కడికి तो వెళ్తావు. आला नाही तर आपण तिथं गेलो पाहिजे. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Praise. నేను ముగిస్తున్నాను. मी इथं संपवतोय. గత రాత్రి నేను చెప్పాలనుకున్న కొన్ని మాటలు యేసుక్రీస్తు నిన్నాడు వ్యాపరితమడదను. కీర్తన గ్రంథం 90 అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథం 90 అధ్యాయం 2వ వచనం. 9వ अध्याय